అబ్బబ్బబ్బబ్బా ఇలా నాకు ఇడ్లును బొండ తినబుద్ధి అవుతుంది. ఈ మనిషిది నీళ్లు పట్టుడు కాలేదా ఇంకా? ఓ మనిషి ఏంసేపు నీళ్లు పడతావు? ఇగరా వచ్చిన నీళ్ళ డబ్బాలలో నింపుకుంటా గానే కూర్చుంటానేది. ఓ మనిషి నిన్నే అక్కడ కూర్చొని ఏం చేస్తాను? ఇగరా అంటే అబ్బబ్బబ్బబ్బా నీళ్లు పట్టమంటది, నీళ్లు పడతంటే మళ్ళా పిలుస్తుంది. దీనికి ఏడా పని లేదు. ఏందే అత్తా రాగు అత్తనవా? అబ్బబ్బబ్బబ్బబ్బా అత్తనా రాకపోతే అవసరం అంటా అనుకుంటానవా అనే? నీళ్లు పట్టు అంటావు, అట్లా పడుతాను ఇట్లా పట్టను, పిలువనే పిలుస్తావు. మళ్ళా నల్ల బంద్ అయితే 2 రోజుల దాకా రాదు. ఏం కావాలో చెప్పు. నాకు ఆకలి అవుతాని. ఆకలి అయితే అన్నావు నేను. నాకు అన్నం ఏమద్దు, నాకు ఇడ్లున్న బొండ తిన బుద్ధి అవుతాని. నాకు ఇడ్లున్న బొండ తిన బుద్ధి అవుతాని. ఏంది ఇట్లుండి బొండ తిన బుద్ధి అవుతాందా? కొత్త అలవాటు ఏంది? అయినా బయట తిండి తినద్దు, ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. ఇప్పటికి నువ్వేమన్నా సన్న ఉన్నావు అనుకుంటావా? గిట్లయినావు గిట్లయినావు. ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. అబ్బో నువ్వు మాత్రం సన్న ఉన్నావు కా? నేను చూడు శిల్పం చక్ర రాయిలకి ఎట్లున్నా చక్కగా చక్కగా బానే ఎక్కిరు శిల్పం. అగో శిల్పం చెక్కిరంటాను, నేను సన్నగలేనానే? మా సన్నబడ్డావుతి. అప్పుడు 4 పూటలు తినేటోవి, ఇప్పుడు 2 పూటలు తింటాను కాబట్టి కొద్దిగా ఏదో సన్నబడ్డావు. కొద్దిగా కాదే మస్తు సన్నబడ్డా. ఎగ్దం 16 కిలోలు దిగిన తెలుసా? ఎగ్దం 16 కిలోలు దిగిన తెలుసా? ఆయనతో 2 పూటలు కూడా తినడు బంద్ చేయగా 50 కిలోలు తగ్గిపోతావు. నేను సన్నబడతానని కుర్లే. కూలు లేదు తుల్లు లేదు. పోయి ఇడ్లు బొండదేపో ఆకలి అవుతాని. అరే అవి తినద్దే అంటే మళ్ళా గదే మాట మాట్లాడతావేందే? మరి ఇప్పుడు నేను ఏం తినాలే? అరే నిన్నటి అన్నం ఉన్నది కదా, మర్రేసుకొని తినిపో, నిమ్మకాయ వింటుకొని మంచిగుంటది. నాకు అన్నం తిన బుద్ధి అవుతలేదు. అబ్బో ఈమె రోజు ఇడ్లీ దోశ ఊతప్ప పరోటా తిన్నట్టే చేస్తానవేందే? సరికూడు ఉంటే తొక్కేసుకొని తిన్న రోజులు మర్చిపోయావా? అగో ఎప్పుడో ఒక రోజు అంటే తింటాం, రోజు తింటామేంది? అయినా నీకు టిఫిన్లు తినమని ఎవరు చెప్పిరే? నాకెవరు చెప్తారు? నాకేదో తినబుద్ధి అడుగుతానా? అయినా నువ్వేనా రోజు తెస్తానా? ఇలా ఒక్కరోజు తెమ్మంటే బాగా మాట్లాడతానా? పోయి దేపో. తెగపోతే ఏం చేస్తావే? ఇంకేం చేస్తా, మా అవ్వగారింటికి పోతాయ్యా. రోజుకో టిఫిన్ తినుకుంటా అన్నే కూర్చుంటా. అంటే టిఫిన్ కోసం కట్టుకున్న మొగ నుంచి పెట్టిపోతావానే? మరి లేకపోతే ఏంది? నిన్ను తెమ్మంటే నువ్వు తెస్తానావా? నీ అవ్వ నువ్వైనా పోయేటట్టున్నవే. సరే ఏమేందే వాళ్ళు చెప్పు. ఒక ఇడ్లీ ఒక బోండ తీసుకురాపో. అంతేనా? అంతే. సరే మరి పట్టుకత్తా. సరే తొందరరా. తొందరత్తా. నీ అవ్వ మరి తేలేదని మీ అవ్వ ఇంటికి పోయావు మరి. ఏమో నువ్వు వచ్చినాక చూస్తా, నువ్వు కూడా పోతా మరి చెప్తానా? ఏ మాదెత్తనే అల్లగానల్ల టిఫిన్ అన్న ఉంటదా అనే మరి 10 దాడుతాంది. నువ్వు ఎక్కడికోనా పోయి తీసుకురా, నాకు తెలియదు. అంతే అంటావా? సరే తీసుకత్తది. ఇంకోత అవ్వగారింటికి పోతా అనకు. సరే అట్లా అంటే నా పానం జల్లు అంటాంది. అబ్బో మా సాల్తి. సరే పోయత్తా. సరే పోయిరాపో. ఇగో మర్చిపోకు, ఒక ఇడ్లీ ఒక బోండా. అరే తెత్తనే 2 తెమ్మన్నావు కదా, నీకంత పిసోన్నా తెత్తా. సరే పో. నేను సలన్నా తింటా. సరేనా? తిను. సరే. ఇట్లా ఏం చేయాలి? పాడవంతా గుర్తుపడేది. మా పెళ్ళం ఇచ్చేస్తున్నది. ఏమైతుంది? తిరుగుతుంది ఇచ్చే దాంట్లో 100 రూపాయలు అడుగుతా, 90 కుదుదా. లావణ్య ఓ లావణ్య, ఏంటిది చెప్పు. ఏందో ఇంట్లో ఏం చేస్తారవే? ఇంకేం చేస్తా, బువ్వ కూర అంటున్నా. ఏంటిది, ఏం కావాలో చెప్పు. అబ్బు లావణ్య గట్ల అనకే, నువ్వు గట్లంటే మస్తు భయం అవుతుందా నాకు. నువ్వు గట్లంటే మస్తు భయం అవుతుందా నాకు. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? బుద్రకి ఇచ్చిన కాడికి బుగ్గలు గిల్లుడు మాజాలు గాని ఏం కావాలో చెప్పు. ఒక 100 రూపాయలు ఇచ్చినావు అనుకో, 90 తాగుతా, మళ్ళీ 10 రూపాయలు వాపస్ తెస్తానే. నీకు మానసిగ్గు ఉన్నదా? మళ్ళీ 100 రూపాయలు అడుగుతున్నావు, 90 తాగస్తావా? అగో మొగోడు అంటేనే తాగాల తినాలనే, తాగడానికి సిగ్గుమానం ఏందే? నువ్వు అన్ని ఇడిచిపెట్టినావు, నీకు సిగ్గుమానం ఎక్కడిదిగా? నా దగ్గర 100 రూపాయలు ఇవ్వు. గట్లనికి లావణ్య, నీ బాధ్యనే, నీ దండం పెడతానే. బయట ఎవరు ఇస్తలేరే నాకు. ఎట్లా నీ 100 రూపాయలు 90 కొట్టేస్తా. లేవంటే శీతకర్తి కుక్కలేక బాగా బట్టలాడుతున్నావు, లేవంటే వినబడతలేదా? గుడ్డుదే గుమ్మడిగా లెక్క మరగారే. చిత్తకర్తి కుక్క అంటున్నావేందే? అంటే నువ్వు కుక్కను చేసుకున్నావే? కుక్కనో గిక్కనో చేసుకున్నందుకేంది, అనుభవించలేదా? నీ అవ్వ 100 రూపాయలు గిన్ని మాట్లాడుతున్నావే. సరతి ఇయ్యకపోతే
ఇయ్యనంటే అడుగుతున్నావు, ఒక్కరోజు తాగపోతే చచ్చిపోతావా? సత్తను భక్తును నీకేందే, నేను అట్లా ఊళ్ళో ముఖం పోయేస్తా. నువ్వు ఊళ్ళెమ్మకన పోయేస్తావు అంటే ఏ సత్తావు? ఏత్తను సత్తను, నేను మళ్ళా చివరికైతే పోకూడదు. నువ్వైతే వేసిరా పో, అండుతా పో. నీ అవ్వ ఇది ఎన్నర్లేంది ఇడ్లీ బోండదేమన్నది, కొత్తగా అలవాటు చేసుకుంటాంది ఏంది? ఎవరన్నా దీనంగా చూసిందా లేకపోతే ఇది కావన్నా నాతో తెప్పిస్తాందా? అబ్బో ఈ ఒక్కసారి తీసుకపోతా, ఇంకో తాప అన్నదనుకో మెడలు ఒత్తుతా. ఇక అడగక అడిగింది కదా అందుకే తీసుకపోతానా. నీ అవ్వని ఎన్నెళ్ళేని అలవాట్లు చేసుకుంటాంది. అబ్బా ఈ నల్ల మొగ పొడి ఇంకా అత్తలేడేంది, ఆకలి అవుతాందంటే. ఇడ్లీ బొండ తెచ్చినాక 2 కలుపుకొని తినేయాలి ఇక. ఏం చెప్తాడు ఏమో, ఎప్పుడు వస్తాడబ్బా. మంచిగా చట్నీ వేసుకొని ఇడ్లీ బొండ కలుపుకుంటా తింటాయ్యా. ఎప్పుడు వస్తాడో ఏమో నల్ల మొగ పొడు. ప్లేట్ అయితే మంచిగా గడిగిన. అగో వచ్చినావా, దా ఇగో. అబ్బా ఉన్నదే ఒక్క టిఫిన్ సెంటర్, ఎంత మంది ఉన్నరే? మస్తు మంది ఉన్నారు ఎరికేనా? అయ్యో ఇప్పుడు ఏమైంది తీరాదు, టిఫిన్ సెంటర్ అంటే మందే ఉంటారు. ఎత్తా నాకు అయ్యో ఇప్పుడు తొందరగా ఇప్పుడు ఆగు. దిక్కు మళ్ళోడా ఓ కిడ్లో ఒక బొండ తెచ్చినవేంది? ఆగో నువ్వు ఏమన్నా తెచ్చినా, నువ్వేమన్నా పిసదానా అనే పోంగ ఏమో చెప్పినావు? ఒక ఇడ్లు ఒక బొండ ఏమన్నావు కదా, అందుకే పట్టుకొచ్చినా. చూడటం కాదండి మీరు చెయ్యాలంటే. దిక్కు మళ్ళోడా నేను ఇడ్లీ ఒక ప్లేటు బొండ ఒక ప్లేట్ తీసుకురా అన్న, ఒక్కొక్కటి పట్టుకొచ్చినవేంది? అయ్యో అట్లా అన్నావు అనే పాడుగాను. నువ్వు ఒక్కొక్కటి అంటే నేను ఒక్కొక్కటి తెచ్చిండే. ఇవి ఇప్పుడు ఎవరి ముక్కలు పెడతావు? ఈ 2 తింటే నాకే సరిపోతాయి, 2-3 ప్లేట్లు తింటే అప్పుడు నాకు కడుపు సరిపోతుంది. అబ్బో నీ కడుపులకైతే 2-3 ప్లేట్లానే. నీ ఒక్కటి 2 తింటే కడుపు ఉప్పుతుంది కాదే, ఇదంతా నూనె పుట్టే. అయితే ఏంది తింటా అని చెప్పినప్పుడు పట్టుకురావాలి కదా. నీ అవ్వని నువ్వు చెప్పుడు చక్కగా చెప్పవా? నీ అవ్వ ఒక్కొక్కటి అనుకోని నేను ఒక్కొక్కటి తెచ్చిన, మళ్ళీ 2 తెచ్చి ఇవన్నీ తెచ్చిన ఎందుకని నువ్వు తిడతావని నేను తేలేదే. ఇప్పుడు మరి ఏం చేయమంటావు? 2 ప్లేట్లు పట్టుకురాపో. ఏం తేవాలి? 2 ప్లేట్ల బోండా 2 ప్లేట్ల ఇడ్లీ తేవో, మర్చిపోక మళ్ళీ చెప్తానా. అబ్బా మళ్ళేం పోవన్నే, మళ్ళీ ఎంతసేపు అవుతుందో? ఇప్పటికే నాకు యాస్త వస్తుంది. ఆడ మంది బాగున్నారు, ఒక్కటే టిఫిన్ సెంటర్ కదా. గవన్నీ నా తెలియదు, పోయి నువ్వు రేపో. తప్పదంట బానే. తప్పది పో. మళ్ళీ ఎంతసేపు అవుతుందేమో, నువ్వు ఆకలి తట్టుకుంటావా? మా తట్టుకుంటది. ఎట్లా తట్టుకుంటావు? 2 ప్లేట్లు తెస్తాను కదా, తట్టుకోనా ఇక. ఇవి మరి వాపసు కొంటావా అన్న? ఏమంత ఇవి ఇక్కడ ఉంచు అంటే వచ్చేరాక చల్లబడతావా? అబ్బా నీ కథలు నాకు మా అర్థమైనే. అమ్మో ఇప్పుడు ఎందుకే ఇవి సరిపెట్టుకో, రేపు మాదెట్టే సరిపో పట్టుకురాపా. పోతుంది. తెత్తడం అట్టిగానే అత్తడం, అట్టిగా అవుతారా అని ఈ సంగతి చెప్తే ఇయ్యాలా. అన్ని సగం సగం పనులు చేసుకుంటా. నేను అచ్చంతలో ఇవైతే తింటా. ఊళ్ళో ఎవరిని పరిస్థితి అడిగినా ఎవరిని ఇస్తలేదు. కాబట్టి ఏం చేయాలి? మా కంతల సత్యబాబు ఆయన దగ్గరకు పోయిన అడుగుతా. సత్యబాబా, ఓ కంతల సత్యబాబా, ఏమిరా ఎర్రబాబు ఇటు వచ్చినావు? ఏడమ్ము నేను 2 సార్లు మిస్ ఎత్తలేదా? ఏడమ్ము నీనా అంటావేంద్రా? నేనేమన్నా బాగులు ఉన్నానా? అయితే ఎందుకు వచ్చినావు? ఏం లేదు బావా, తెల్ల రంగునే కళ్ళకి వచ్చిన పోయి అందుకే చూస్తానికి వచ్చిన. అరే నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావేంద్రా? కళ్ళకచ్చి ఏం చేసిండ్రా? ఏం లేదు బావా, తెల్లారంగా కళ్ళకి వచ్చి 200 ఇచ్చి క్వార్టర్ చౌపు అంటాను బావా. అవు గాని తెల్ల రంగు వచ్చిన కళ నిజమవుతుంది కదా బావా. అట్లా నారా? నేను నీ కళలకు వచ్చిన నారా? నువ్వు చూతచ్చినవరా నా కళలకు? నువ్వు క్వార్టర్ పైసలు ఇయ్యవా అని అడిగినవాట. ఇయ్యపో అని అన్నట్రా. నీకెప్పుడు వచ్చింది బావా కళ? అంటే నాకు పావుదక్క 12 వచ్చిందిరా. పావుదక్క 12కి వస్తే ఉత్తదే బావా, తెల్ల రంగు వచ్చిందే నిజం బావా. అబ్బో అయితే నీకు తెల్లారి వచ్చింది కాబట్టి నేను ఇయ్యాలి. అయితే గాని నాకు పావుదక్క 12కి వచ్చిందిరా, నేను ఇయ్యరా పైసలు.
నీకు పావు తక్కువ 12కి వచ్చింది కదా ఇయ్యకు బావా, నాకు ఏగిలి వారం వచ్చింది కదా ఇయ్యాల బావా, అది పద్ధతి బావా. నేనేమన్నా చిన్న పోరని లెక్క కనబడుతున్నా రా? నీకు సిగ్గుమానం లేదారా? ఏదన్నా పని చేసుకొని బతికితేంద్రా? మంది మీద వాడి పైసలు ఇయ్యవా, కోటరికి ఇవ్వని అడుగుతావు? అబ్బా కంతల బావా, ఏదో బావా నీరకతున్న మానం తిత్తావు. ఆగు నీ సంగతి చెప్తా. ఇత్తవా అయ్యో బావా? అరే ఈ నుంచి పోకపోతే గొట్టం గొట్టం దిగుతుందిరా. మంది మీద వాడి పైసలు ఇయ్యవా, కోటరు తాగుతా అంటావు. అబ్బా కంతలోని దగ్గరకు వస్తే గట్లానే. ఇప్పుడు ఎవరిని అడగాలి? శంకర్ గారు అత్తనంటున్నాడు కానీ అల్లుడు. ఓరి శంకరే ఎటు వేస్తున్నావురా? నేనా మావా? నేను అంటారు ఏంది రాదు చెప్పు. నేనా బజారు పోయేస్తానా మావా? పోయేస్తున్నావు ఆయనకే కానీ ఏం తెస్తాను అంటానా? నేనేం తెస్తా మావా? ఏం లేదు. ఏమో అంటే చికెన్ మటన్ చెప్తున్నావు కదా అల్లుడా, చెప్పురాలుడా చెప్పు. నీ అవ్వ చికెన్ కాదు మటన్ కాదు, నీ బిడ్డ టిఫిన్ పట్టుకపోతానే. ఓ చికెన్ కాదు మటన్ కదా టిఫినా? అయితే ఏమి లేదు నాకు ఒక 100 రూపాయలు ఇరా బీపీ గోళీలు తెచ్చు. అవ్వ కొడుకు ఎన్నర్లేంది బీపీ గోళీలు అంటారా? ఏంది మందుకా బీపీ గోళీలక? నిజం చెప్పు. నీతో రావద్దు పడతాను రా. బీపీ గోళీలకే రాలుడా, మందు కాదు. అయ్యో కొద్దిగా ముందు అడగవా మావా? మీ బిడ్డ టిఫిన్ క్యాన్సల్ చేసి ఆ 100 నీకు ఇస్తే బీపీ గోళీలు మింగుతూ కదా. అంటే ఇప్పుడు లేవారాలుడు అయిన దానికి ఏంది కానీ మరి ఇది వాపస్ ఇచ్చి గోళీలు తెచ్చుకుంటా. టిఫిన్ అందుకొని చంపితే టమాటా వలిగినట్టు వలగాలే. నీ సంగతి నాకు తెలియదా మామా? టిఫిన్ కట్టేసుకుంటే నీ కడుపు అంత కొట్టుకపోతుందా? మాట చెప్తే ఎవడన్నా నమ్మాలి. నువ్వు బీపీ గోళీలు అంటే నేను నమ్ముతానా? బీపీ గోళీల పేరు ఎప్పుడు 90 దాగుడు చక్కాయవా? అబ్బో సంసార్ లెక్క అల్లుడు బీపీ గోళీలు తెచ్చుకుంటారా అనవాడిది. నీ సంగతి నాకు తెలియదా? చిన్నప్పటి సందుతారా ఇంకెవరన్నా అడిగేవు గోళీలు గీళ్ళని? ఏమన్నా పని చేసుకుంటేంది? వయసులో పెద్ద సపడకుంటారా? మానవ అనిపిస్తలేదు. శంకర్ గారు కూడా ఇట్లా ఇజ్జత్ తీసానా? ఓ శంకరే ఏమో కవర్లో ఏమో పట్టుకొని వస్తాను. నేను ఏం పట్టుకొని ఎటు పోతే నీకెందుకురా? తోవంటి పోయేటట్టు నువ్వు ఊక మందలిస్తావు. నేనే ఏదన్నా పట్టకపోతే చాలు బెల్ల మీద ఈ కాలినట్టు అట్లనే ఎదురు పడతావేంద్రా? అయ్యో ఎటువైనావు అన్నందుకే అంత కోపానికి వస్తానవేంద్రా? ఎటు పోతున్నావు అని అడిగినా. అయితే కానీ నీ కవర్లో ఏమన్నా నేను అడిగినా అనరా? మళ్ళా కవర్లో ఏమున్నాయని అడుగుతా అంటాను. కవర్లు ఏమో పట్టకపోతారో అని అడగలేదారా? నువ్వు అడుగుతానుగా అని అనేది. మళ్ళా ఏం అడిగినా అంటాను? కంతల వెనుకేది చంపితే పంత వలగాలే. నీ అడుగుడు అడిగినా కానీ నేను నాకేమన్నా ఇవ్వనా అనరా? నాకు నిన్ను అడుగుడు నాకు బుద్ధి తక్కువ. అసుంటో నువ్వు అడగద్దురా. నిన్నేమన్నా నేను మందలిచ్చిందా? మందలిస్తానాలే. నేను అయినా మందలియకున్నా నువ్వు ఊక మందలిస్తావెందుకురా? చెప్పరా అసుంటో మందలియద్దు వాడుకావు. ఇంకా అత్తలేడేంది నల్లమొకపోడు? వచ్చినాక మంచిగా 2 ప్లేట్ల బోండా తింటా, 2 ప్లేట్ల ఇడ్లీలు తింటా. వచ్చినావా? అత్తారా మస్తు మంది ఉన్నారు. అవ్వా ఇక పట్టు తెచ్చిన. అయ్యో ఆగవా? ఈ తొందర ఆగో 2 బోండాలు 2 ఇడ్లీలు తెచ్చినవేంది? నువ్వన్నీ నన్ను తిక్కమగ చేయటే. 2 ప్లేట్ల బోండాలు 2 ప్లేట్లు ఇడ్లీ తెమ్మన్నావు కదా, పట్టుకొచ్చినా. అగో ఇది 2 ప్లేట్లు ఎట్లా అవుతుంది? ఇది 1 ప్లేటు. నేను ఏమన్నది 2 ప్లేట్ల బోండాలు 2 ప్లేట్ల ఇడ్లీలు. నువ్వన్నట్టు 2 ప్లేట్ల బోండా 2 ప్లేట్ల ఇడ్లీ తెచ్చినా కాదే. 2 ప్లేట్లు తెచ్చినావా? ఏవే 2 ప్లేట్లు? ఇవి కాదా? తిక్కలోనా? ఇవి ఎట్లా 2 ప్లేట్లు అయితే చెప్పు? నువ్వు 2 ప్లేట్లు తెమ్మన్నావు కాదే, అందుకే 2 బోండాలు 2 ఇడ్లీ ఇంకో 2 ప్లేట్లు తెచ్చినా. 2 ప్లేట్లు తెచ్చినా. అబ్బా మొగోడా, నువ్వు ఉండవలసిన 2 ప్లేట్ల టిఫిన్ తెమ్మంటే అవి 2 ఇవి 2 తెచ్చి 2 ప్లేట్లు తెచ్చినా అని చెప్తానా? నీకు చెప్పినా కదా నాదే బుద్ధి తక్కువ. ఇంకోసారి నీకు చెప్పని ఇవన్నది ఉంటాయి ఇక. చెప్పవా? నువ్వు ఇంకో తాప ఇట్లా చెప్పొద్దానే అట్లా చేసిందే. లేకపోతే నువ్వు అడగంగానే
రెండు పీరియడ్ తెస్తానా తెలియనట్టు చేసి అట్లా తెచ్చిన ఇంకో తాప టిఫిన్ తేపో మొగడా అన్నది ఎట్లున్నది నా ప్లాను